రిసార్ట్లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై 4గురిపై కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘావత్, త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగ్లీ పార్టీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే మనం చూసుకుంటే ఈరోజు ఉదయం ఏదైతే మంగ్లీ ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే నేపథ్యంలో ఆ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో భాగంగానే ఇదొక మొత్తం టోటల్గా ఈరోజు అర్ధరాత్రి ఎస్ఓటీ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ మొత్తం మీద 48 మెంబర్స్ 48 మంది యొక్క అయితే పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆ పుట్టినరోజు వేడుకలకు ఒక రిసార్ట్ను బుక్ చేసుకోవడం, త్రిపుర రిసార్ట్ను బుక్ చేసుకోవడం జరిగింది. ఆ త్రిపుర రిసార్ట్లో అయితే విదేశీ మద్యానికి కూడా అక్కడ ఉంచినట్టుగా తెలుస్తుంది. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ను కూడా అక్కడ తీసుకొచ్చినట్టుగా అక్కడ తెలుస్తుంది. అయితే ఈ మొత్తం టోటల్గా వ్యవహారంలో వ్యవహరించింది అక్కడ ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈవెంట్ మేనేజర్ పైన 3 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క 3 పైన కేసులు నమోదైన తర్వాత అయితే మంగ్లీ పోలీసులతో ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగింది. వాగ్వాదానికి దిగిన తర్వాత పోలీసుల అయితే విధులకు అఘాతం కలిగించారనే అడ్డుకున్నారనే నేపథ్యంతో మంగ్లీ పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మంగ్లీని టెస్ట్ చేయబోతుంటే అయితే అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా సమాచారం వస్తుంది. అయితే అక్కడ నుండి మొత్తం 48 మంది ఉన్నారు. 48 మంది వచ్చిన తర్వాత పోలీసులు వీడియో తీస్తూ లోపలికి వెళ్ళారు. వీడియో తీస్తూ లోపలికి వెళ్ళిన క్రమం లోపల అక్కడ నుండి 20 మంది పారిపోవడం జరిగింది. అయితే మిగిలిన 20 మందికి అయితే పోలీసులు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన దాంతో 9 మందికి పాజిటివ్గా వచ్చింది. అయితే ఇంకో 10 మంది మిగిలిన వాళ్ళకు నెగిటివ్ రావడం చేత వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే పోలీసులు అయితే ఇప్పుడు డ్రగ్స్తో పాజిటివ్ కూడా వచ్చింది కాబట్టి ఏవైతే ఈవెంట్ మేనేజర్కు స్నేహితుడిగా ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఈవెంట్కు ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు. అయితే ఎలా నిర్వహించారు, పోలీసుల పర్మిషన్స్ లేవు, ఎక్సైజ్ శాఖ పర్మిషన్ కూడా లేకుండా ఇంత పెద్ద ఎత్తున విదేశీ మద్యం లభించడం, అదేవిధంగా డ్రగ్స్ కూడా రావడంతో ఈవెంట్కు ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఈ ఈవెంట్ ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణం లోపల అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారికి కూడా విచారిస్తున్నారు. అయితే ఇక ముందు ఇంకా ఎక్కడెక్కడైనా ఈ ఈవెంట్లు నిర్వహించారా, ఈవెంట్ గల కారణం ఏంది, ఈవెంట్ని ఎందుకు ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేయమన్నారు, ఈవెంట్ అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఈవెంట్కు సంబంధించిన ఏవైతే ఈ యొక్క ఉందో ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు అక్కడ ఉన్నటువంటి త్రిపుర రెస్టారెంట్ ఏవైతే ఉందో త్రిపుర రెస్టారెంట్ యజమానిని కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానిపై కూడా మొత్తం టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అయితే మంగ్లీని కూడా విచారించే నేపథ్యంలో మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది. కాబట్టి మంగ్లీని కూడా విచారిస్తే ఈ యొక్క కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈవెంట్ ఎవరు నిర్వహించారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అయింది, ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా కొనసాగుతుంది అనే టోటల్గా దానికి సంబంధించిన అంశాలు తెలియాల్సి ఉంది. దుర్గా.